హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది పొన్నగంటి కూర. ఈ పొన్నగంటి కూర ఎలా చేయాలో మనం ఈరోజు మన ఇంటి వంట ఛానల్లో చూసి నేర్చుకుందాం. ఈరోజు చూపించే విధానంలో చేస్తే కనుక పిల్లలు ఖచ్చితంగా వద్దు అనకుండా తింటారండి. ఐఎమ్ ష్యూర్. ఎందుకంటే ఇది మా పిల్లలు ఫస్ట్లో వద్దు అనేవారు. ఇలా చేయడం స్టార్ట్ చేశాక తినడం హ్యాపీగా తింటున్నారు. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి వంట. ఫస్ట్ ఈ రెసిపీకి మనం పొన్నగంటి కూర తెచ్చుకున్నప్పుడు దాన్ని వెంటనే మనం కాడల నుండి సపరేట్ చేసి పెట్టుకుంటే కనుక అది పండకుండా ఉంటుందండి. ఆకులు చేసి పెట్టుకొని దాన్ని నీట్గా మట్టి అది లేకుండా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న మొత్తం పొన్నగంటి కూరని నేను ఒక వాటర్ డ్రైన్ అయ్యడానికి ఒక గిన్నెలో వేసి పెడుతున్నాను. జాలి గిన్నెలో మొత్తం అంతా కూడా మనకి తెచ్చుకున్న ఆకు మొత్తం కూడా నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముందే. ఇక్కడ ఒక చిన్న టిప్, ఈ పొన్నగంటి కూర చాలా ఈజీగా గ్రో అవుతుంది. సో మనం ఆకులు తీసేసుకున్నాక ఆ కాడల్ని మళ్ళీ ఎక్కడైనా మట్టిలో పెట్టేస్తే మళ్ళీ మనకు ఒక 1 వీక్ 10 డేస్లో దానికి లీవ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో అలా మనం ఆ కాడల్ని రీయూజ్ చేసుకోవచ్చు. వంటలోకి వెళ్ళిపోదాం. ఇక ఆనియన్స్, ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 మిర్చి, సైజ్ పెద్దగా చేసుకుంటున్నాను పిల్లలకి రిమూవ్ చేయడానికి ఈజీ ఉంటుందని. అండ్ ఇక్కడ నేను ఒక 2 టమాటా వేసుకుంటున్నానండి. టమాటో నచ్చని వాళ్ళు మీరు పులుపు కోసం వేసుకుంటే కొంచెం కాస్తంత చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండు ప్లేస్లో టమాటా యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు పోపులోకి. ఇక్కడ మనం కర్రీకి ఆయిల్ సరిపోయినంత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, పోపు గింజలు. నేను ఇక్కడ కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకుంటాను. ఇందులోకి కొంచెం పెసరపప్పు యాడ్ చేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట. అందుకనే కొంచెం లైట్గా పెసరపప్పు ఉండి లేనట్టుగా యాడ్ చేసుకొని నెక్స్ట్ పోపుకి ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఈ పోపులో వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం వేగాక దానికి కొంచెం అంతా చిటికెడంతే సాల్ట్ యాడ్ చేయాలి. అంటే ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వడానికి అనమాట. సాల్ట్ యాడ్ చేసి దాన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని కొంచెం వేగాక పసుపు యాడ్ చేసుకోవాలండి. మరొకసారి కలుపుకొని పసుపు యాడ్ చేశాక ఆనియన్స్, మిర్చి పచ్చివాసన పోయే వరకు వేగాక మనం తీసుకున్న ఆకుకూరని ఆ పోపుకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఆ ప్యాన్లో మనం కడిగి పెట్టుకున్న ఆకుకూర మొత్తం కూడా వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా ఉంచేసుకొని వాటర్ లేకుండా ఉత్త ఆకుకూరని మాత్రం అందులో యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆకుకూరలో ఆల్రెడీ మనకి వాటర్ అనేది వస్తుంది వండుతున్నప్పుడు. ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తే అదంత టేస్టీగా అనిపించదు. కాసేపు దీన్ని ఉడకనిద్దాం. పోపులో మగ్గితే బాగుంటుంది. కొంచెం మగ్గాక చూడండి ఇలా, అంటే ఎక్కువగా ఉన్న ఆకుకూర మనకు క్వాంటిటీ తగ్గుతుంది కొంచెం మగ్గితే కనుక. మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఇక్కడ టొమాటోస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే టొమాటోస్ కూడా కొంచెం మగ్గాలి కదా. ఇక్కడ నేను ఇప్పుడే కారం కానీ ఉప్పు కానీ ఏం వేయట్లేదండి. ఇక్కడ ఒక ట్రిక్ ఉందన్నమాట. అదే మన టేస్ట్కి, ఈ కర్రీ టేస్ట్ని హైలైట్ చేస్తుందన్నమాట. మళ్ళీ ఒకసారి టొమాటో వేసి కలిపి మూత వేసేసుకుందాం. ఇప్పుడు ఆ కారం నేను ఏదైతే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా వెల్లుల్లి కారం అని, అది నేను ఇక్కడ ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటానమాట. ప్రతి ఆకుకూరలో మెయిన్గా పొన్నగంటి కూర, నెక్స్ట్ పాలకూరలో హైలైట్ కాంబినేషన్ ఇది వేస్తే కనుక కూర టేస్ట్ అసలు మారిపోతుంది. ఐఎమ్ ష్యూర్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఇలా కొన్ని వెల్లుల్లి, సాల్ట్, జీలకర్ర, కారం ఇవి యాడ్ చేసుకొని దంచుకోవాలి. అంటే ఇంకా మనం కర్రీలో ఇదే కారం వేస్తామన్నమాట. ఇంకా వేరే కారం ఏమి యాడ్ చేయము. ఇక్కడ ఇదే కారం వేస్తాము. దీన్ని ఇలా మనకి పొయ్యి మీద పెట్టిన టొమాటో ఆకుకూర మగ్గేలోపు మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మాకు హడావిడి ఉంది, మార్నింగ్ ఇంత దంచుకొని వేసుకోనికి కాదు అని అనుకుంటే కనుక నేను
కింద వీడియోలో చెప్పాను కదా వెల్లుల్లి కారం అని, అది ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఫ్రీ ఉన్నప్పుడు. ఇప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. మంచి టేస్ట్ హైలైట్ అవ్వాలి అంటే అప్పటికప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఫ్రెష్గా. చూడండి ఇలా కొంచెం టమాటో ఆకుకూర మగ్గినట్టుంది కదా, దీంట్లోకి మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఆ కారం సరిపోయేంత కారం, కర్రీకి సరిపోయేంత కారం చూసుకొని వెల్లుల్లి కారంగా చేసుకొని దాన్ని మంచిగా ఆ కర్రీకి పట్టేలాగా సాల్ట్ కారం అంతా కరిగి కూరలో కలిసేలాగా కలపాలండి. ఇలా బాగా స్పూన్తోని బాగా చిదుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇది చూడండి సాల్ట్ అనేది మనకి కర్రీకి యాడ్ అవ్వగానే మనకి ఆ కర్రీలో వాటరీగా వచ్చేస్తుంది. సో ఆ వాటర్తో మన కూర అంతా మగ్గిపోతుంది అనమాట. అందుకే మనం ఇంక ఇక్కడ వాటర్ అది లేకుండా చేసుకోవాలి కర్రీకి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే కొంచెం ఆకులు ముదురుగా ఉన్నాయి, కొంచెం ఉడుకుతుంది అని నేను అలా చేస్తున్నాను. మళ్ళీ కొద్దిసేపు మూతేసి పెట్టుకుందాం, ఒక 5-10 మినిట్స్ మూత పెట్టేసుకుని దాన్ని సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చూడండి ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది దగ్గర పడిపోయింది. ఇలా అంటే మూత తీసేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉంచుకుంటే ఇలా కర్రీ మంచిగా దగ్గర పడిపోతుంది వాటర్ లేకుండా. ఇంకా దీన్ని మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట. చూడండి స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచి మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే దీన్ని. చూడండి వేడివేడిగా టేస్టీ పొన్నగంటి కూర రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. చూసారు కదా, మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. వెళ్ళేప్పుడు ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. బాయ్.